సిటీ గేమ్ న్యూస్ కి స్వాగతం. గమ్యం గమనం హిందూ తత్వాన్ని చాటి చెప్పిన ఛత్రపతి శివాజీ చిరస్మరణీయులని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఫౌండేషన్ సభ్యులు నివాళులర్పించారు. గమ్యం గమనం హిందూ తత్వాన్ని చాటి చెప్పిన ఛత్రపతి శివాజీ చిరస్మరణీయులని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి భారతీయ సేన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మరాఠా వీరుడిగా పేరుగాంచి హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు ఛత్రపతి శివాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో చిరువోలు బుచ్చిబాబు, నాగలింగం అయోధ్యరాము, అన్నం అవినాష్, పుప్పాల రాము తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన మచిలీపట్నం అయోధ్యరామయ్య గారు నిర్వహించిన కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 300 సంవత్సరాలు పైబడి మొఘల్ యొక్క నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలో కాకతీయ సామ్రాజ్యం, శ్రీకృష్ణదేవరాయల విజయనగర సామ్రాజ్యం, కర్ణాటక హొయసల సామ్రాజ్యాలు కూలిపోయిన రోజున హిందూ సమాజానికి ఒక ఆశాదీపంగా వెలిగిన హిందూ చక్రవర్తి శివాజీరావు భోంస్లే. ఈయన బతికింది 50 సంవత్సరాలు అయినా కూడా భవిష్యత్తులో 5000 సంవత్సరాలు సరిపడా స్ఫూర్తిని హిందూ సమాజానికి అందించారు. ఒక ఉదాహరణ ఏంటంటే, హిందూ సామ్రాజ్యాలు చాలా ఉన్నా కూడా రాణా ప్రతాప్ తర్వాత సామ్రాజ్యం కూలిపోయింది. చాలా సామ్రాజ్యాల తర్వాత వారసులు లేక కూలిపోయింది. ఈయన 50 సంవత్సరంలో చనిపోయే ముందు ఒక మాట అన్నాడు, నేను హిందూ రాజ్యాన్ని నిర్మించాను, హిందూ సమాజాన్ని నిర్మించాను, నా గణనాయకులే. ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఛత్రపతి శివాజీ గారి గురించి మన పెద్దలు చెప్పినట్టుగా ఆయన జన్మించింది 50 సంవత్సరాలు అయినప్పటికీ వారు చేసిన మొఘలీయుల సామ్రాజ్యాన్ని కూలగొట్టి మరి మనకి మన దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు. వాళ్ళ జన్మదినాన్ని పురస్కరించుకుంటూ ఈరోజు వారికి ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ అధ్యక్షులు నాగలింగం అయోధ్య రామయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొనడం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్యానికి, హిందువుల యొక్క ఆత్మ గౌరవానికి ఒక ప్రతీక. అనేక మంది మొఘలు యోధుల్ని ముప్పు తిప్పలు పెట్టి ఆ మొఘలు సైన్యంతో పోలిస్తే చిన్న సైన్యమైనా కానీ వీరోచితంగా పోరాడి మొఘలుల్ని, వారి యొక్క అరాచకాలని, హిందూ మహిళల పట్ల వారి యొక్క దౌర్జన్యాలని అణిచేసి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈడేపల్లిలోని ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో మహిళా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ఐ నాయకులు కళాశాల ముందు బైఠాయించారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కళాశాల ప్రిన్సిపాల్ మహిళా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటన స్థానికంగా వెలుగులోకి వచ్చింది. సదరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల బోర్డును తొలగించి నినాదాలు చేశారు. గత 4 రోజుల క్రితం ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ మహిళా విద్యార్థులను లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని, మహిళా విద్యార్థులతో అసభ్యకరంగా వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాడని ఏఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. ఈ విషయాన్ని ఏఎస్ఎఫ్ఐ నాయకులు యాజమాన్య దృష్టికి తీసుకువెళ్లగా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో శ్రీకాకుళంలో ఉన్న ఈ కళాశాలలో మహిళా విద్యార్థులపై కూడా లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపించిన ఏఎస్ఎఫ్ఐ నాయకులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఆదిత్య కళాశాల యాజమాన్యం స్పందిస్తూ 4 రోజుల క్రితం మచిలీపట్నం కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ అనే వ్యక్తిపై మహిళా విద్యార్థితో అసభ్యకరంగా చాటింగ్ చేస్తున్నాడంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చారని, దానిపై విచారణ జరుగుతుందని అన్నారు. ఇప్పటికే ప్రిన్సిపల్ ను విధుల నుంచి తొలగించి నూతన ప్రిన్సిపల్ ను నియమించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. ఆదిత్య డిగ్రీ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థిని అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి చాటింగ్ చేసుకున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పేరెంట్ ద్వారా. మేము లేని సమయంలో పేరెంట్ ప్రిన్సిపల్ అక్కడ గొడవ పడ్డారు. ఆ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వీ సస్పెండెడ్ ద ప్రిన్సిపల్ అండ్ వీఆర్ ఎంక్వైరింగ్ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. సో దాని మీద వీఆర్ డిసైడెడ్ టు గివ్ ఏ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్ టు టేక్ ద యాక్షన్ టు ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్.
రాజశేఖర్ చెప్పాను మీకు. ఈ బ్రాంచ్ ప్రిన్సిపల్. ఇంతకుముందు మన దగ్గర ఎప్పుడో ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చేసాడట, ఎప్పుడో ఒక 10 years బ్యాక్. తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్గా చేసాడట విశాఖపట్నంలో, మనకు తెలియదు అది. కామ్రేడ్ ఎద్దనపూడి సోని వర్ధంతి సందర్భంగా సిపిఐఎంఎల్ రైతు కూలీ సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కామ్రేడ్ ఎద్దనపూడి సోని వర్ధంతి సందర్భంగా సిపిఐఎంఎల్ రైతు కూలీ సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కామ్రేడ్ ఎద్దనపూడి సోని 7వ వర్ధంతి పురస్కరించుకొని సోని స్మారక స్తూపం వద్ద పలువురు పూలమాలు వేసి సోని అమర్ రహే అని నినాదాలు చేశారు. తాడిత పీడిత ప్రజల సమస్యల కోసం సోని అరిపెరగిన పోరాటం చేశారని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. రైతు కూలీల హక్కుల సాధనకు నిరంతరం కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి విజయ్, జగన్, వెంకటరామయ్య, పలువురు సిపిఎంఎల్ రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. అనేక సమస్యల మీద పోరాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మచిలీపట్నంలో ఎద్దనపూడి సోని అని చెప్పొచ్చు గర్వంగా. ఎందుకంటే పీడిత ప్రజానీకం కోసం అహర్నిశం 40 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎద్దనపూడి అని చెప్పి, సోని గారు అని చెప్పి గర్వంగా చెప్పొచ్చు. మరి ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలనా విధానాలు మాత్రం మారట్లేదు. వీళ్ళు వస్తే వాళ్ళు మారుతారు, వాళ్ళు వస్తే వీళ్ళు మారుతారని చెప్పి జనం చెప్పడమే కానీ పాలకుల విధానం మాత్రం ఒకే విధంగా నడుస్తుంది. మరి గతంలో వైఎస్ఆర్ పార్టీ వచ్చి దేశాన్ని సర్వనాశనం చేసేసిందని చెప్పి చెప్పడం జరిగింది. మేము వస్తే అద్భుతం జరిగిపోద్ది, తెల్లారిపాటికి మార్చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి వీళ్ళు వచ్చి అప్పుడే 4 నెలలు అవుతుంది, 4-5 నెలలు అయినా కూడా ఏమీ చేసే పరిస్థితి లేదు. మరి కార్మికులు పాలెంలో నిర్మించినటువంటి ఆయన స్తూపం వద్ద ఇవాళ నివాళి కార్యక్రమం అనేది జరిగింది. సోని గారికి జోహార్లు తెలియజేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు, రైతు కూలీ సంఘం వాళ్ళు, అట్లాగే మహిళా సంఘం వాళ్ళు, బందర్లోని అనేక మంది మిత్రులు, సోని గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇవాళ పాల్గొని ఈ కార్యక్రమంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. ఈవేళ ఆయన ఏ ఆశయం కోసమైతే ఒక తారతమ్యాలు లేని మనిషి గౌరవించుకునేటువంటి ఒక సమాజం కోసం ఏదైతే ఆయన తాపత్రయపడ్డాడో, తన జీవిత పర్యంతం కృషి చేశాడో ఆ ఆశయం ఇది దాదాపు కృష్ణా జిల్లాలో దాదాపు మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది. అలాగే విజయనగరం జిల్లా, అలానే శ్రీకాకుళం జిల్లాలు కూడా పూర్తిగా వెళ్తాయి. ఈ పరిస్థితుల్లో మరి భూమి మీద ఆధారపడేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ వాళ్ళ మనుగడ ఎలా సాగించాలి? ఇప్పటికే వాళ్ళు గిట్టుబాటు ధరలకు సంబంధించిన సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ దానికి గవర్నమెంట్ ఏమీ సపోర్ట్ ఇవ్వడం లేదు. మరి ఓ పక్క ఏమన్నా సబ్సిడీలు తగ్గించి ఎరువుల భారాలు పెంచారు, ఇంకో పక్క ధాన్యానికి రేటు రాదు. అదే సమయంలో ఇంకో ప్రమాదకరమైనటువంటి నిర్ణయం చేస్తుంది ఏంటంటే సాగునీటి ప్రైవేటీకరణ అనేది ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రోజున అది వరల్డ్ బ్యాంకు నిర్దేశించినటువంటి విధానమే. దానికి ఇప్పుడు హెడ్స్లూయిస్ దగ్గర, కాలువల దగ్గర మరి వాటర్ గేజులు పెట్టి ఈ రోజున ప్రతి నీటి బిందువును కూడా లెక్కగట్టి గోల్డ్ లోడ్ కొట్టి గాంధీ బొమ్మ సెంటర్లోని శివాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ పాలకవర్గం తెలిపింది. గాంధీ బొమ్మ సెంటర్లోని శివాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ పాలకవర్గం తెలిపింది. శ్రీ మహిషాసుర మర్దిని సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంగా పిలువబడే గాంధీ బొమ్మ శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26న మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శాంతి కళ్యాణం, అన్నాభిషేకం జరుపుతున్నట్లు ఆలయ పాలకవర్గ ప్రతినిధులు ఎండూరి సురేష్, అర్చకులు చేబ్రోలు సాయిరామ్ కుమార్, కందుకూరు చిట్టిబాబులు తెలిపారు. మచిలీపట్నం ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మచిలీపట్నంలోని చెమ్మనగిరిపేటలో వేయించేసి ఉన్న కాశీ విశ్వేశ్వర మహిషాసుర మర్దిని సమేత దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవాలు అత్యద్భుతంగా జరుపుటకు కమిటీ వారు నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని చేబ్రోల్ సాయిరామ్ కుమార్ గారు, అలాగే కందుకూరి సత్యనారాయణ గారు, చిట్టిబాబు గారు, సాయి గారు వారి ఆధ్వర్యంలో రేపు మహాశివరాత్రి కార్యక్రమములు అత్యద్భుతంగా జరుగుతాయి. ఈ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా కమిటీ వారు
ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజున ఉదయం 4 గంటల కాడి నుంచి అభిషేక కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు శాంతి కళ్యాణము, అలాగే లింగోద్భవం టైంలో అందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ది 26/2/2025 బుధవారం రోజున మహాశివరాత్రిని పురస్కరించుకొని మన గాంధీబొమ్మ శివాలయంలో వేయించేసి ఉన్న శ్రీ మహిషాసురమర్దిని సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా లోక కళ్యాణార్థం ఆ రోజు సాయంత్రం 6 గంటలకు స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది భక్తుల గోత్రనామాలతో. అలాగే రాత్రి 10 గంటల నుంచి మహాగణపతి పూజ, మహాన్యాస పారాయణం, తదుపరి లింగోద్భవ కాలంలో స్వామివారికి ఏకాదశపూర్వక రుద్రాభిషేకములు కార్యక్రమం నిర్వహించబడుతుంది. అనంతరం లోక కళ్యాణార్థం తెల్లవారుజాము 4 గంటలకు స్వామివారికి ఎంతో అత్యంత ప్రీతికరమైనటువంటి రుద్రహోమం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేబ్రోలు సాయిరాం కుమార్ గారు, అలాగే కావాల్సిన సంబంధించిన వస్తువులన్నీ కూడా దేవస్థానం వారే సమకూరుస్తారు. అలాగే తదుపరి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో కూడా రుద్రహోమంలో పాల్గొదలచిన భక్తులు 558 రూపాయలు చెల్లించి వారి వారి గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. అలాగే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ నంబూరి శ్రీనివాస్ దంపతులచే తెల్లవారుజామున అన్నాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ అన్నాభిషేక కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. నగరంలోని పలు వృద్ధుల ఆశ్రమాలు, స్వచ్ఛంద సేవా సంస్థలకు బియ్యం, నిత్యావసరాలను సన్ స్టార్ స్కూల్ వితరణగా అందించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థుల నుండి సేకరించిన బియ్యాన్ని ఆర్టీఓ స్వాతి ద్వారా పలు వృద్ధాశ్రమాలు, హాస్టల్స్, స్వచ్ఛంద సేవా సంస్థలకు అందజేసిన సన్ స్టార్ స్కూల్ విద్యార్థుల నుంచి సేకరించిన 3500 కేజీల బియ్యం, 300 కిలోల కందిపప్పు, 210 లీటర్ల వంట నూనె ఈ సందర్భంగా ఆర్టీఓ స్వాతి అందజేశారు. అలాగే వివిధ రంగాల విశేష ప్రతిభ కనబరిచిన మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం శ్రీరామ్, అయ్యప్ప స్వామి తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో సన్ స్టార్ స్కూల్ యాజమాన్యం, అలాగే పిల్లలు, దెన్ ఫౌండర్, వెల్ విషర్స్ అందరూ కలిపి రైస్ డే ఫర్ రిపబ్లిక్ డే అనే ఒక ఇనిషియేషన్ తీసుకుని అందరి దగ్గర నుంచి రైస్ని కలెక్ట్ చేసి వాటిని మళ్ళీ ఆర్ఫనైజెస్, అలాగే సోషల్ వెల్ఫేర్ అండ్ బయట ఎన్జిఓస్ నడుపుతున్న వృద్ధాశ్రమాలు మరియు లేడీస్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్ వీటికి రైస్ని, కందిపప్పుని, ఆయిల్ని సరఫరా చేస్తున్నారు. బట్ చిన్న ఏజ్లోనే ఇలాంటి ఒక గ్రేట్ థాట్స్ రావడం, చిన్నపిల్లల్లో కూడా చారిటీని డెవలప్ చేయడం కోసం స్కూల్ తరఫున ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఒక హెల్పింగ్ హ్యాండ్స్ అనేది అందరికీ ఉంటుంది. హెల్పింగ్ నేచర్ అనేది చైల్డ్హుడ్ నుంచే అది గ్రోనప్ అవుతుంది పిల్లల్లో. ఇలాంటి ఇనిషియేషన్స్ ఇంకా తీసుకోవాలి. వీటికి ప్రజలు అందరి సహకారం కూడా ఉండాలి. ఈ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు యాజమాన్యం ఫౌండర్ గారు శ్రీరామ్ గారికి, అలాగే వచ్చిన సిబ్బంది, ఫౌండర్ అండ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు రిపబ్లిక్ డేకి అది ఓన్లీ జెండా పండుగ కాదు, ఆ వీక్ అంతా కూడా ఒక సర్వీస్ డేగా డిక్లేర్ చేసి ఆ వీక్ మొత్తం కూడా స్టార్ కాలేజీ, అలాగే సన్ స్టార్ స్కూల్ విద్యార్థులు, అలాగే వాళ్ళ సరౌండింగ్లో ఉన్నటువంటి వెల్ విషర్స్ సపోర్ట్తో మనం రైస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా రైస్ డ్రైవ్ కండక్ట్ చేస్తే లాస్ట్ ఇయర్ కూడా మనకి మేజర్గా చాలా 2000 కేజీల రైసు, అలాగే 200 లీటర్ల ఆయిల్, కందిపప్పు ఒక 300 కందిపప్పు కేజీల కలెక్ట్ చేయడం జరిగింది. దాన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రతి సంవత్సరం కూడా ఇలా రైస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. పెద్ద కళ్ళేపల్లిలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు విజయవంతానికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి స్వాతి అన్నారు. మోపిదేవి మండలం పెద్ద కళ్ళేపల్లిలో శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ కనకదుర్గ కళ్యాణ మండపంలో ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ్ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్డీఓ స్వాతి అధ్యక్షతన మహాశివరాత్రి వేడుకల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ స్వాతి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద కళ్ళేపల్లి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాధ్యతగా పనిచేయని అధికార విషయంలో చర్యలు తీసుకోవడానికి వెనుకాడనని హెచ్చరించారు. పర్వదిన 3 రోజుల్లో మద్యం షాప్ మూసివేయాలని ఎక్సైజ్ అధికారులకు స్వాతి చెప్పారు. అనంతరం గ్రామంలో పార్కింగ్ స్థలానికి కేటాయించబోయే పలు స్థలాలను, అలాగే కృష్ణానది తీరంలోని స్థానక్ ఘాట్ను అధికారులతో కలిసి ఆర్టీఓ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తాళూరి విద్యశ్రీ, చల్లవలసే ఈశ్వరరావు, ఎస్ఐ వీర వెంకట సత్యనారాయణ, సర్పంచ్ అరుజా సంధ్యారాణి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు కడవకుల సీతారామాంజనేయులు, నీటి సంఘం అధ్యక్షులు గొర్రెపాటి దుర్గా నాగేశ్వర తదితరులు పాల్గొన్నారు. డ్యూటీ ఆర్డర్ కానీ వేయాల్సి ఉంటుంది.
దాన్ని కాపీ తహసీల్దార్ ఆఫీస్కి మార్చేయాలి. సో తహసీల్దార్ ఆఫీస్ నుంచి వాళ్ళు నాకు ఆడియో ఆఫీస్కి పంపిస్తారు. సో దీంట్లో హెల్త్ డిపార్ట్మెంట్లో ఎంతమంది వస్తున్నారు, ఏ డాక్టర్స్ వస్తున్నారు, వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటి, వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ ఎవరు, అట్లాగే విత్ 4 నెంబర్స్ మనకు ఇక్కడ ఇవ్వగలిగితే అవి ఈ టెంపుల్ ఈఓ గారికి అలాగే డిఎస్పీ గారికి దెన్ ఆర్డీఓకి ఒక్కొక్క కాపీ ఉంటాయి. ఏదైనా ఆ టైంలో అవసరమైనప్పుడు ఇప్పుడు సర్పంచ్ గారు అడిగినట్టు స్టాఫ్ లేకపోవడం వల్ల వాళ్ళు రాకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. సో ఏ స్టాఫ్ ఏ డ్యూటీ పాయింట్లో ఉంటారు అన్నది ముందే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే అది అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి పెద్దకల్లేపల్లి శివరాత్రి ఉత్సవాల కోసం ఈ బందోబస్తు స్టాఫ్ని లేదు ఈ ప్రోగ్రామ్ కోసం ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇంతమందిని పంపిస్తున్నాము అని మీరు ప్రొసీడింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి చాలామంది రిప్రజెంటేటివ్స్ వచ్చారు, డిపార్ట్మెంట్ హెడ్స్ చాలా తక్కువ మంది వచ్చారు కాబట్టి మీ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. సేమ్ కాపీ టెంపుల్లో కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు అవసరమైనప్పుడు చూసుకుంటారు. ఇవి కాకుండా ఇంకా అరేంజ్మెంట్స్ విషయంకి వచ్చేసరికి స్పెషల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సింది నెట్. ఇరిగేషన్ వాళ్ళు మీరు ఒకసారి మీ ఎస్సీ గారితో మాట్లాడి డిస్కస్ చేసుకుని లాస్ట్ టైం నుంచి మీరే మెష్ పెడుతున్నారు, అక్కడ సేఫ్టీ కోసం మెష్ ఖచ్చితంగా కావాలి అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి ఆ మెష్ ఏర్పాటు చేసే ప్రయత్నం మీరు చేయాలి. మా తరఫు నుంచి కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాం, అలాగే టెంపుల్ ఈఓ గారు కూడా మాట్లాడతారు. దేవస్థానానికి మీ అందరి కోఆపరేషన్ మీకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి అందరి సహకారం ఉంటే నేను సక్సెస్ అయ్యి ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం ఎలివేటెడ్ స్థాయిలో మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. గతంలో కంటే కూడా ఇంకా మెరుగైన పద్ధతుల్లో అన్ని దేవాలయాల్లో కూడా చేయాలి అనేటువంటి ఆశయంగా మొదలుపెట్టినారు. అది దృష్టిలో పెట్టుకొని దయచేసి మీ అందరూ కూడా మీ సహకారాన్ని అందించి దృష్టి పెట్టి విజిట్స్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు వచ్చినటువంటి పనులు రేపటి నుంచో లేదా ఈ రోజు నుంచో కూడా ఫ్రీక్వెంట్గా విజిట్ చేసుకుని ఎక్కడ కూడా ఇంటిగ్రేట్ ప్లాన్ చేసుకుని చేస్తే మంచి విజయం సాధిస్తాము. భక్తులు ఇబ్బంది పడకుండా ఎటువంటి ఇబ్బంది ఎటువంటి కంప్లైంట్ రాకుండా మీ అందరూ కూడా సహకరించి ఈ మహాశివరాత్రిని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు కూడా అందరూ కూడా ఘాట్ వద్దకి లీడ్ చేసేది ఘాట్ వరకు ఒక పాయింట్ కింద ఐడెంటిఫై చేసాం, ఘాట్ ఒక పాయింట్ కింద ఐడెంటిఫై చేసాం మేడం. రేపు మార్నింగ్ 10కి మొదలు పెడతారు, 10 to 7 చేస్తారు కదా. ఎల్లుండి అయితే 6 వైజ్ పెట్టాం మేడం, రౌండ్ ది క్లాక్ చేస్తాం. ఎల్లుండి కూడా 3 పాయింట్లలో చేస్తాం, స్టార్ట్ చేస్తాం. 50 మెంబర్స్ శానిటరీ వర్కర్స్ని పెట్టామంటే 15 మంది సూపర్వైజర్స్ని పెట్టాం, ఇంకా శానిటరీ ఇన్స్పెక్టర్స్ని పెట్టాం. అది కాకుండా మాది స్టీల్ లోడర్ క్వశ్చన్ ఉంది, ఇప్పుడు సర్పంచ్ గారికి కూడా చెప్పాను. అంటే అది అగ్రిమెంట్ అయిపోవడం వల్ల స్వచ్ఛంద కార్పొరేషన్ వాళ్ళు డ్రైవర్ వెళ్ళిపోయారు, అది వాళ్ళు ఆపరేట్ చేసేవాళ్ళు ఉంటే కనుక ఆ మెషిన్ తీసుకొచ్చి కూడా జంగిల్ క్లియరెన్స్ అని చేసుకోవచ్చు. పెడనలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ జయంతిని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని గూడూరు రోడ్డు రైల్వే గేట్ సమీపంలో గల రామాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు నాదర్ల కోటేశ్వరరావు, పేరిక రాంబాబు, పిచ్చుక శంకర్, భట్ట దుర్గా నాగేశ్వరరావు, పి గణపతి, ఎం లక్ష్మణరావు, ఎన్ సోమేశ్వరరావు, అలుగురి అజయ్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బచ్చుపేట శివాలయం ముఖద్వారం వద్ద ధ్యానస్విని విగ్రహావిష్కరణ ఘనంగా జరిపారు. బచ్చుపేటలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం పైన నిర్మించిన ధ్యాన శివుని విగ్రహావిష్కరణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజతో పాటు పలు విశేష అర్చనలు, అభిషేకాలు, హోమాదులు జరిపారు. విగ్రహ నిర్మాణానికి సహకరించిన తూమాటి వెంకట సురేష్ బాబు దంపతులను, పండితులను ఘనంగా సత్కరించారు. ఆలయ చైర్మన్ ముక్తేవి రవికాంత్, కార్యనిర్వహణాధికారి సమ్మెట ఆంజనేయ స్వామి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
జలాలపేటలోని శ్రీ సాయిబాబా మందిరం దశమ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. జలాలపేటలోని శ్రీ సాయిబాబా మందిరం దశమ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాకు విశేష పూజలు, పంచామృత అభిషేకం మరియు సాయిబాబా 108 ప్రతిమలకు భస్మాభిషేకం, ప్రత్యేక హారతులు జరిపారు. అనంతరం పల్లకి సేవ నిర్వహించారు. ఈరంకి సూర్య పవన్ శర్మ పర్యవేక్షణ జరిగిన ఈ కార్యక్రమాల్లో ఆలయ పాలకవర్గ సభ్యులు మేరుగు సాయి నరసింహారావు, కొత్తపల్లి నాగేంద్రరావు, వెచ్చ గోపాలకృష్ణ, తుమ్మపల్లి మాణిక్యాలరావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయిబాబా మందిరం నందు 10వ వార్షికోత్సవం సందర్భంగా పొద్దున్నే గణపతి పూజ, దీపారాధన, మండపారాధన, తదనంతరం 108 సాయిబాబా ప్రతిమలకు భస్మాభిషేకం, అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి హోమము, దాని తర్వాత భక్తులందరికీ అన్నప్రసాదం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇది మన మచిలీపట్నంలో బందర టౌన్కి 1943 సంవత్సరంలో మెరుగు వీరాస్వామి గారు వాళ్ళ కుటుంబం ఈ విగ్రహపతి మందిరంగా స్థాపించి 43లో చేశారు. దాని తర్వాత మెరుగు వీరాస్వామి గారి అబ్బాయి వాళ్ళ ఆధ్వర్యంలో కొన్నాళ్ళు జరిగింది. స్వామి గారి చేత స్థాపించబడి దాన్ని అప్పటి నుంచి 70 ఏళ్ళు అనగా 2015 వరకు కూడా ఇది మందిరంగానే ఉంటూ 2015వ సంవత్సరంలో దీన్ని భక్తుల యొక్క సహకారంతో వారి మనవడైనటువంటి మెరుగు నరసింహారావు గారి సాయి నరసింహారావు గారి ఆధ్వర్యంలో దీన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ చేశాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పౌర్ణమికి 1500 మందికి అన్నదానం చేస్తూ వారి యొక్క సహాయ సహకారాలతో, భక్తుల యొక్క సహాయ సహకారాలతో దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాము. ముఖ్యంగా ఈ 2015 సంవత్సరంలో 2019 సంవత్సరంలో సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.